విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వంటివి చదివేప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం మరియు ఏ ఇతర దేవీ దేవతలకు సంబంధించిన స్తోత్రాలను పఠించేవారు ముఖ్యంగా ఈ మూడింటిని కలిగి ఉండాలి. ఈ నియమాలలో మొదటిది, మూడవది మనం తేలికగానే పాటించవచ్చు, కానీ ఆ రెండోది ఉందే అది చాలా ముఖ్యమైనది. దానిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించవలసి ఉంటుంది. ఈ మూడు మనోవాక్కాయములను ఈశ్వరుడి మీద లగ్నం చేసి ఏ స్తోత్రం చేసినా, ఏ పూజ చేసినా భగవంతుని కృపకు తప్పకుండా పాత్రులం అవుతాం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 1. దేహశుద్ధి, 2. మనఃశుద్ధి, 3. వాక్ శుద్ధి. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వంటి పవిత్ర స్తోత్రాలను చదివేటప్పుడు పాటించాల్సిన నియమాలు చాలా ముఖ్యమైనవి. ఈ నియమాలు మనం వాటి మీద అవగాహన కలిగి శ్రద్ధతో ఆచరించాలి. ఈ నియమాల ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాఫల్యంగా కొనసాగించవచ్చు. ఇవి 3 ప్రధాన నియమాలు. 1. దేహశుద్ధి. ఓ స్తోత్రాలు, పూజలు మొదలు పెట్టే ముందు శరీరం శుద్ధిగా ఉండాలి. తప్పనిసరిగా అంగోచంగా నూనె లేకుండా ఒక స్నానం చేసుకోవాలి. శరీరం శుద్ధిగా ఉండటం మనస్సు పసుపు చేసినట్లుగా శుభ్రతను ప్రసాదిస్తుంది. 2. మనఃశుద్ధి. ఓ మనస్సు శుద్ధిగా ఉండాలి. అర్థం అవ్వకపోతే మీరు వంచనగా లేక ఉద్దేశంతో పఠించే పంచమిక శ్రద్ధతో చేయవచ్చు. పఠన సమయంలో ఆలోచనలతో మనస్సు ప్రేరణ పొందాలి. ఇతర ధ్యానాలలో స్థితమై శ్రద్ధను పెంచాలి. పఠనం చేసినప్పుడు మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని మనస్సులో ధ్యానించండి. 3. వాక్ శుద్ధి. ఓ వాక్యం నిష్కలంకంగా ఉండాలి. అంటే పఠించేటప్పుడు భ్రమ, ద్వేషం, అశుభం లేకుండా స్వచ్ఛమైన మాటలు, పుణ్యభావాలతో చెప్పాలి. స్తోత్రాన్ని పఠించడం అలా కాకుండా స్నేహపూర్వకంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా చేయాలి. ఈ 3 నియమాలు మనం జాగ్రత్తగా పాటించాలి. ఇవి లేకపోతే పఠనం లేదా పూజ యొక్క శ్రద్ధ విలువ తగ్గిపోతుంది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వంటి పవిత్ర స్తోత్రాలను పఠించే సమయంలో పాటించాల్సిన నియమాలు కేవలం శరీర, మనస్సు, మాటల శుద్ధి వరకు పరిమితం కాకుండా మరికొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పాటించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా సాఫల్యవంతంగా అవుతుంది. ఇవి కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు. 4. ఆత్మవిశ్వాసం. ఓ స్తోత్రం పఠించేటప్పుడు మనస్సులో ఆత్మవిశ్వాసం ఉండాలి. స్తోత్రాన్ని పఠించడంలో శ్రద్ధతో కూడిన నమ్మకం చాలా అవసరం. మీరు పఠించే పంచమిక శక్తిని, భగవంతుని కృపను మీరు విశ్వసించాలి. ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని అవలంబించి మంచి ఫలితాలు పొందవచ్చు. 5. సమయం. ఓ స్తోత్రాలు చేసే సమయం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ప్రగాఢమైన సమయాలు ఉదయం లేదా సాయంత్రం, ద్వితీయ లేదా మధ్యం సమయం మంచిది. సాధారణంగా దివ్యమయమైన సమయాలలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్తోత్రాలు పఠించడం ఎక్కువ ప్రయోజనకరం. 6. తప్పకుండా శ్రద్ధతో పఠనం. ఓ పఠించే సమయంలో మనస్సు వివాదాలలో లేకుండా పూర్తిగా వేరే ఆలోచనల నుండి విముక్తిగా ఉండాలి. దీనికి ముందు దైవానుభవం కోసం కర్మ, భక్తి మరియు జ్ఞానం యొక్క సంకల్పం అవసరం. 7. సభ్యంగా ఉండటం. ఓ స్తోత్రం చేయేటప్పుడు ఇతరులను ఆశ్చర్యపరిచే విధంగా ఎలాంటి ఆవేశాలు లేకుండా, ప్రతిస్పందన లేకుండా వ్యవహరించండి. స్తోత్రాలు చేసే సమయంలో చిత్తశుద్ధితో పఠనం చేయడం చాలా ముఖ్యం. 8. ఉత్తమ ఆహారం. ఓ పఠనాల కోసం మీరు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. మితమైన ఆహారం శరీరానికి పుష్టికరం మరియు పుణ్యంగా ఉండాలి. హారతి, పానకాలు, జోన్ వంటివి స్వీకరించవచ్చు, కానీ పఠనం సమయంలో మాంసాహారం, మద్యము లేదా ఇతర నిషేధిత ఆహారాలు ఉండకూడదు. 9. పఠన కొలతలు. ఓ కొన్ని స్తోత్రాలు పూర్తిగా పఠించాలి, అలా కాకుండా కొన్ని స్తోత్రాలు తప్పనిసరిగా 108 సార్లు లేదా మరికొన్ని సంఖ్యలతో పఠించాలి. ఈ సంఖ్యలు శక్తిపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. 10. పఠనంలో మోక్ష అభిలాష. ఓ స్తోత్రం పఠించేటప్పుడు
దాని ద్వారా మీరు సమస్త ప్రపంచం యొక్క శ్రేయస్సు మరియు మోక్షం కోసం ప్రార్థిస్తే ఆ భావనను కలిగి ఉండాలి. ఈ క్రతువు స్వార్థం లేని సేవ చేయడం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. ఈ నియమాలు పాటించటం వల్ల స్తోత్ర పఠనానికి ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి.